అలా ఏం కింద లైన్స్ వస్తుంది. అది అందువల్ల ఇది జగన్మోహన్ చెప్పలేదు. జగన్ అన్న మాకు తెలిసింది అనంత దూరం ఉంది వచ్చింది. ఇద్దరు కలిసిపోయినరు. కొంత దూరం పోయిన తర్వాత కొనుక్కోలేదు. ఆ రోజు గమ్మున పడలేదు. పండుగ వస్తున్నాయి అని మీ వెనకాలే ఉంటాం. ఎటువంటి తిరుగుతూ పిల్లలకి ఇంత పెద్దవాళ్ళు ఎవరు వస్తారు సార్? నేను కూడా ఇలానే ఈ టైంలో ఇలా వచ్చి ఇవ్వటం కొంచెం బాధాకరంగా ఉంది. ఆయ అంటే చెప్పాను కదా, తల్లి అంటే తల్లితో సమానం. సో అలా అంత కష్టపడి వాళ్ళని అంత చేస్తూ అంటే తను ఎంత బాధపడి ఉంటే అమ్మ ఎంత బాధపడి ఉంటే తను దానికి గురి అవుతుంది అని. సో మళ్ళీ గొంతెత్తుతున్నారు అంగన్వాడీ వాళ్ళ గురించి. వాళ్ళు ఏదైతే అంగన్వాడీ న్యాయబద్ధకు ఏదైతే డిమాండ్స్ ఉన్నాయో, కోరికలు ఉన్నాయో, ఏదైతే ఇస్తా అన్నారో ఖచ్చితంగా ఇవ్వాలని నేను జగన్ గారిని కోరుకుంటున్నాను. ఎక్కువ కాదు, వాళ్ళు అడిగే డిమాండ్స్ సింపుల్ ఏమీ లేదు. పక్క రాష్ట్రాలు ఎంత ఉందో దానికంటే ఒక 1000 ఎక్కువ వేసి ఇస్తా అన్నారు. సో అక్కడ 13,000 ఎంత ఉంది కదా, మన హైదరాబాద్ 13,500 ఉంది. సో ఇక్కడ ఒక 1000 ఎక్కువ ఇస్తా అన్నారు. అదే డిమాండ్స్ అడుగుతున్నారు, ఎక్కువ లేదు. అలాగే ఒక రిటైర్మెంట్ అయినా ఒక మనిషి చనిపోయిన 50,000, ₹1,00,000 అనేది చాలా తక్కువ. సో మా యూనియన్లోనే మేము 4 to 5 lakhs దాకా ఇస్తాం. ఒక మనిషి రిటైర్డ్ అవుతున్నా, చనిపోతున్నా గౌరవంగా వాళ్ళకి శాల్వా కప్పి వాళ్ళకి పాత మెమరీస్. డాక్టర్ జీవీఎల్ నవీన, డర్మటాలజిస్ట్ అండ్ కాస్మెటాలజిస్ట్. అన్ని రకాల చర్మ వ్యాధులకు 1 stop సొల్యూషన్. మా వద్ద బొటాక్స్ ఇంజెక్షన్ ద్వారా ముఖంపై ముడతలకు చికిత్స, ఫేస్ లిఫ్ట్ మరియు యంగర్ లుక్స్ కోసం ఫిల్లర్స్ ట్రీట్మెంట్ మరియు మెరుగైన స్కిన్ టోన్ కొరకు స్కిన్ బూస్టర్ ఇంజెక్షన్ సౌకర్యం కలదు. అడ్వాన్స్డ్ జర్మన్ టెక్నాలజీ గల క్యూస్విచ్ లేజర్ ద్వారా మంగు, ఇతర మచ్చలకు చికిత్స. ఎలాంటి రంగు గల టాటూ అయినా తీసివేత. ముఖకాంతి కొరకు కార్బన్ పీల్ చేయబడును. నొప్పి లేకుండా అవాంఛిత రోమాలను తొలగించుట కొరకు ప్రపంచంలోనే అత్యాధునిక టెక్నాలజీ గల క్వాడ్రాపు లేజర్ ఇప్పుడు మన నెల్లూరు నగరంలో లభ్యం. స్కార్స్ మరియు స్ట్రెచ్ మార్క్స్ కు మైక్రో నీడిలింగ్, రేడియో ఫ్రీక్వెన్సీ లేజర్ ట్రీట్మెంట్, కెమికల్ పీల్ ద్వారా మొటిమలు మరియు నల్ల మచ్చలకు చికిత్స, పిఆర్పి, జిఎఫ్సి మరియు డెర్మా రోలర్ ద్వారా హెయిర్ ఫాల్, బట్టతలకు చికిత్స. డాక్టర్ నవీనాస్ స్కిన్ క్లినిక్, శ్రీహరినగర్, మినీ బైపాస్ రోడ్, నెల్లూరు. అందరూ మంచిగా వాళ్ళకి ఇచ్చి మెమోంట్ ఇచ్చి వాళ్ళకి చాలా చాలా గౌరవంగా పంపిస్తాం. సో మేమే అంత చేస్తున్నప్పుడు ఒక తల్లిలాగా బిడ్డల్ని తీసుకుని వెళ్ళి ఇంటి దగ్గరికి వెళ్ళి తీసుకుని వెళ్ళి వాళ్ళు మంచి చెడు చూసుకోవటం, వాళ్ళు వాష్రూమ్కి వెళ్ళినా, వాళ్ళు సరే ఒక కక్కుకున్నా, వాళ్ళు ఏం చేసినా కూడా వాళ్ళని ఒక తల్లిలాగా గుండెలు హత్తుకొని అంత ప్రేమని పంచుతున్నాం వాళ్ళకి. సో ఇది జరగటం అనేది కరెక్ట్ కాదు. సో దయచేసి ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చారో, ఏదైతే చెప్పారో మేము వచ్చిన తర్వాత చేస్తామని చెప్పి ఆ ₹1000 పెంచి వాళ్ళ ఉద్యోగాలు ఏదైతే వాళ్ళకి కావాల్సిన ఏదైతే ఉందో అది ఇవ్వాలని కోరుకుంటున్నాను. సో అలానే కోరుకుంటున్నాను. అందరూ బాగుండాలి. మన మున్సిపల్ సంబంధించి ప్రతి ఒక్కరు. సో అలాంటిది వాళ్ళ మీద చేయి చేసుకున్నారు, అంత కొట్టారని చెప్పి అక్కడి నుంచి తరిమేశారని చెప్పి నేను చాలా విన్నాను. సార్ ఏదైనా ఉంటే మంచి ఏది మీ వల్ల కాలేకపోతే మంచిగా చెప్పండి సార్, అంతేగాని మనిషిని కొట్టడం ఏంటి సార్, చేయి చేసుకోవటం ఏంటి సార్, నాకు అర్థం కాదు. సో దయచేసి ఏమైనా ఉంటే మంచిగా చెప్పి పంపించండి. మీకు నచ్చలేదా, నచ్చినప్పుడు మంచిగా చెప్పండి. అక్కడి నుంచి దయచేసి మున్సిపల్ వాళ్ళని కూడా చూసి వాళ్ళ డిమాండ్స్ ఏదైతే ఉన్నాయో, వాళ్ళు ఏదైతే న్యాయబద్ధంగా అడుగుతున్నారో అది కూడా మీరు తొందరలో క్లియర్ చేస్తారని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏదైతే ఉందో ఇప్పటికైనా మంచి నిర్ణయాలు తీసుకొని
కడుపు మండి వీధికెక్కిన ప్రజలను అందరినీ కూడా, ఎవరైతే గతంలో ప్రభుత్వానికి పనిచేసిన కార్మికులు అయితే ఏమి, అంగన్వాడీ టీచర్స్ అయితే ఏమి, మిగిలిన ఉద్యోగస్తులందరూ కూడా ఆదరించాలి. కడుపు మంట మంచిది కాదు. ఇప్పటికే ఎంతో పాపాన్ని మూటగట్టుకున్నారు. అక్రమంగా సహజ వనరులు దోచుకుంటూ కోట్ల రూపాయలు సంపాదిస్తున్న మీకు కనీస వేతనాలు ఇవ్వాలనే ఇంగిత జ్ఞానం లేకుండా పోయింది. జనసేన పార్టీ తరఫున మరొక్కసారి గుర్తు చేస్తున్నాను, దాదాపు అంగన్వాడీ కార్యకర్తలు అయితేమి, మున్సిపల్ కార్మికులు అయితేమి 2 వారాలు దాటి నిరసనలు ప్రదర్శిస్తున్నారు. చర్చలకు పిలిపించి న్యాయమైన కోరికల్ని కనీసం సగమైనా తీరిస్తే వాళ్ళు తిరిగి పని చేసుకునే ప్రయత్నం అయితే చేస్తారు. తప్పకుండా దీన్ని పరిశీలించాలని నేను కోరుకుంటున్నాను. ఈ విషయం ఇప్పటికే అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి తెలిసింది. విషయం తెలియగానే స్పందించి పెద్ద మనసుతో జానీబాయి ఇక్కడికి వచ్చి ఎంతో బిజీ లైఫ్ను వదులుకొని కూడా వచ్చి ఇక్కడ వాళ్ళ ఆర్థిక సాయం, ఇంటికి వచ్చి సాయం చేయడం నిజంగా ప్రశంసనీయం.